ఆర్మూర్ పట్టణంలో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్నింగ్ సెషన్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి ఉపాధ్యాయులను ఉద్దేశించి బోధనలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలి, సమాజంలో ఉపాధ్యాయుల ప్రాముఖ్యత, వివిధ దేశాల్లో విద్యకు ఇచ్చే ప్రాధాన్యత వంటి అనేక అంశాలపై మోటివేషన్ క్లాస్ ఇచ్చారు. ఈ కార్యక్రమం గత 17 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుందన్నారు. తర్వాత 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కు సాధించిన బాయ్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్, రామ్ మందిర్, సైదాబాద్ పాఠశాలల నుండి 9 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆర్మూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో 6 మండలాలకు చెందిన 128 మంది టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎస్సీఆర్టీ రీసెర్చ్ పర్సన్ల ద్వారా ఓరియంటేషన్ క్లాస్ నిర్వహించారు. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టుల బోధన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్, డిఈఓ, పాఠశాల హెడ్ మాస్టర్లు, ఆర్మూర్ మరియు ఆలూరు మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా ఉన్నతమైన వ్యక్తి, వారి గురించి నేను చెప్పనక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా సేవలు ఇచ్చారు. వారు ఈరోజు మన మధ్యలో, మన రాష్ట్రంలో కానీ లేరు కాబట్టి ఒక్కసారి వారి స్మరణలో మనం ఒక 2 నిమిషాలు దానికి వస్తే కూడా అప్రోచ్ ఉంటే పేరెంట్స్ వారి పిల్లల్ని సెక్రటరీ దగ్గరలోనే మరి కేంద్రం ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడి పంపించడం, ఆయన కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడం, అది అడాలసెన్స్ ప్రాబ్లం అయినా లేకపోతే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు కూడా సమస్యలు ఉంటాయా? సో అలాంటి సమస్యలు కానీ, సో ఏ సమస్య ఉన్నా వేరెవర్ సైకియాట్రీ ఇన్వాల్వ్ ఆయన దగ్గరికి నేను పంపించేవాళ్ళని. ఆయన ఒక ఫిజిషియన్గా ప్రారంభించిన ఒక టీచర్స్ గురించి నేను ప్రతి సంవత్సరం పిల్లలకి ఇచ్చే క్యాష్ అవార్డ్స్తో పాటు వారు రాసిన పుస్తకాలు కూడా చాలా పుస్తకాలు రాశారు. ఎంఎస్కో పబ్లికేషన్స్ చాలా పుస్తకాలు వారు రాసినవి పబ్లిష్ చేశారు. వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి కెనడా కూడా చాలా మంచి పేరున్న దేశం ఎడ్యుకేషన్. లాస్ట్ కంట్రీ మన మెసేజ్ చేసి ఫిన్లాండ్, విన్నారా? ఫిన్లాండ్ టాప్ నంబర్ 1 పొజిషన్ ఉంది ఎడ్యుకేషన్లో. నంబర్ పొజిషన్లో ఇప్పుడు కాదు, ఎంతో కాలంగా నంబర్ 1 ఉంది. అది ఇంకా నంబర్ 2కి ఎప్పుడు పోలే. నంబర్ 1 అయిన తర్వాత నంబర్ 2కి ఎప్పుడు పోలే. వాళ్ళు ఏం చేశారంటే 1947లో ఒక పొలిటికల్ పార్టీ కాదు, అన్ని పొలిటికల్ పార్టీ కలిసి వాళ్ళు ఒక 200 సమావేశం జరిపారు. ఓన్లీ విద్య మీదనే. ఫిన్లాండ్లో విద్యని ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన సిచ్యువేషన్లో మనకు తీసుకెళ్లాలని, ఏం చేయాలనేది ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని 200 సమావేశాలు రాశారు. ఏదైనా ఆర్టికల్లో 200 సమావేశాలు చేసి వాళ్ళు నిర్ణయాలు చేసిన ఎడ్యుకేషన్ పాలసీని అప్పటి నుంచి ఆర్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు సిఐ సత్యనారాయణ పలు సూచనలు చేశారు. మంగళవారం ఆయన ఆర్మూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గూండ్ల చెరువు వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నందున భారీ వినాయక విగ్రహాలు కాకుండా తక్కువ ఫీట్ కలిగిన వినాయకులను ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. డీజేలు నిషేధమని కావున భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ఆర్మూర్ పట్టణ మరియు మండల గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లకు పోలీసు వారు తెలియజేయనిదేమనగా, ప్రతి ఒక్క గణేష్ మండపం ఇన్ఛార్జి పోలీస్ పోర్టల్ నందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా. అదేవిధంగా ఎవ్వరు కూడా డీజేలు అడ్వాన్స్ ఇవ్వడం కానీ డీజే కానీ పెట్టినట్టయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి బైండ్ ఎవరైన వ్యక్తికి 5 లక్షల రూపాయలు లేకపోతే సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది. ఎవరు చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినా వారిపైన అమౌంట్ని ఫోర్ఫిట్ చేయడం కానీ జైలు పంపడం కానీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీటిని పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు దగ్గర
డెవలప్మెంట్ వర్క్స్, మినీ ట్యాంక్ బండ్ వర్క్, అక్కడ డెవలప్మెంట్ వర్క్ జరగటం వల్ల అక్కడ 33K లైన్ ఒకటి ఉంది. దానివల్ల ఎత్తైన విగ్రహాలు ఎవరైనా ఇమ్మర్షన్ తీసుకొచ్చినట్టయితే ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ట్రాఫిక్ కంజెషన్గా ఉంది కాబట్టి ఎవరైనా అక్కడ 10 feet హైట్ కంటే ఎక్కువ విగ్రహాలు తీసుకురావద్దు. దానికి ఆల్టర్నేటివ్ ఇమ్మర్షన్ పాయింట్ మామిడిపల్లి కానీ, పెరికేట్ కానీ, కొట్టారమురు దగ్గర కానీ మీరు ఆల్టర్నేట్ ప్లేస్ చూసుకోండి, లేదా ఇతర ప్లేస్కి ఎక్కడికైనా ఇమ్మర్షన్కు ప్రిపరేషన్ చేసుకోండి. దయచేసి అక్కడ 10 feet కంటే ఎత్తైన విగ్రహాలు ఎవరు కూడా తీసుకురావద్దని ముందస్తుగా ఆర్మూర్ పోలీస్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పెద్ద విగ్రహాలు తెచ్చి ఇబ్బంది కావద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పోలీస్కు కోఆపరేషన్ ఉండి ప్రతి ఒక్కరూ గణేష్ శోభాయాత్రని ఎలాంటి అవాంఛనీయ సూచనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరపాలని మా పోలీసు వారి విజ్ఞప్తి. భీమ్గల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని సిఏ సత్యనారాయణ, ఎస్ఏ సందీప్ ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో పట్టణంతో పాటు అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు సుమారు 300 మందితో సమావేశం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ షబ్బీర్, ఎలక్షన్ డిటి అశ్విన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మేనేజర్, మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, సిబ్బందితో పాటు మండలంలో సుమారు 350 నుండి 400 విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కావున విగ్రహాలు కూడా ఆన్లైన్ చేయాలని సూచించారు. ఎలక్ట్రిసిటీ ఏఈ ద్వారా పర్మిషన్ తీసుకుని కరెంట్ పెట్టుకోవాలని, పవర్ కనెక్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్త పాటించాలన్నారు. వినాయక మండపం దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలని, అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గణేష్ నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సర్వ సమాజ్ కమిటీ వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల రాజకీయ ప్రజాప్రతినిధులు, వినాయక మండపాల నిర్వాహకులు, యోజన కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రధానికి కరెంట్ ఇస్తున్నారు. దాన్ని మనం స్వయంగా పెట్టడము, తర్వాత ఇంకా రకరకాలుగా కుక్కాయలు తెలియడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరో కుటుంబము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఏమైనా ప్రమాదం జరిగితే కాలిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత కంపల్సరీ ఆ గణేష్ దగ్గర ఎవరో ఒకరు పడుకోవాలి, రోజు ఒకరు పడుకోవాలి. ఎందుకంటే పక్కోడు వచ్చి ఇంకోటి వచ్చి ఏదో చేస్తే అన్నెసరిగా మనకు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రెండో పాయింట్, బాబు వినాలా మీరే యూత్, ఫోన్లు బాబు నువ్వే ఫోన్ బంద్ చేయి, కోసం విను, పొద్దున్న చేసి అదే కదా వెళ్ళి ఇక్కడ కూడా కదేనా. అయితే ఈ వాట్సాప్ మెసేజ్ అసలే నమ్మద్దు, ఈ బాగా డేంజర్. సో అట్లుంటుంది. కాబట్టి ఏం చేస్తుందంటే అట్లా ఆ రోజు మాత్రం ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా మీరు సహకరించాలి. ఎక్కడ కూడా రోడ్ అబ్స్ట్రక్షన్ చేయడానికి చూడదు. కొంచెం పెద్దలు ఉంటారండి, చిన్న పిల్లలకు కొంచెం అర్థం కాకపోయినా పెద్దలైనా కనీసం సర్ది చెప్పడానికి మనం చూడాలి. పెద్దలు కూడా చిన్నలతో పాటు పాట పాడితే ఏమైతుంది, అసలు కంట్రోల్ అనేది పోతుంది. కంట్రోల్ పోయి మనకి ఏంటంటే ఇక సిచ్యువేషన్ అనేది మన చేయి దాటిపోతుంది. చేయి దాటిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేదు అదే. సో కాబట్టి మనం అట్లాంటి చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు కొంచెం ఉత్సాహకులు, అతి ఉత్సాహకులు కూడా ఉంటారు. ఉత్సాహంతో పాటు అతి ఉత్సాహం కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా కొంచెం పెద్దోళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. సో ఇట్లాంటి ఆ రోడ్డు బ్లాకేజ్ కానీ అడ్డం పెట్టి వెనకాల వినాయకులు వస్తాయి. వెనకాల పాపం వాళ్ళని కూడా వాళ్ళకి తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటారు. వెళ్ళిపోకుండా వాళ్ళని ఏం చేస్తారు, రోడ్డు మీద ఆపేసి వెనకాల ఉన్నటువంటి మొత్తం ప్రొసెషన్ అంతా ఆపేస్తారు. ఆపేసరికి మొత్తం అంతా స్ట్రక్ అయిపోతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. క్లియర్ చేయడానికి కూడా పోలీస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కూడా మీరు ఎన్షూర్ చేసుకోండి మీరు, ఎందుకంటే అది మీ బాధ్యత. నేను చెప్పేది ఏంటంటే మా బాధ్యతగా మేము చేస్తాం. కంపల్సరీ పోలీస్ పరంగా మేము రోడ్డు క్లియర్ చేస్తాము, మీరు దానికి సహకరించాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇమర్షన్ దగ్గర మనకు క్రేన్స్ కానీ ఇది కానీ మీరు ముందుగా మా విగ్రహానికి ఇంతుందని చెప్పేసి అంటే దానికి అనుకూలంగా అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అవి కూడా మా సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకుంటామండి. కాబట్టి సో ఈ మళ్ళీ ఇంకొకటి మనం ఏం చేస్తున్నాం, మనం చాలా వరకు ఈ పాటలు కూడా ఈ భక్తి పాటలు పెట్టడానికి ట్రై చేయడం కాదు, అసలు భక్తి పాటలే పెట్టుకోవాలి. ఇదేంతో స్పీకర్లు పెట్టినప్పటికీ కూడా మనం భక్తి పాటలతో పెట్టుకోవాలి తప్ప సో ఇట్లాంటి ఏది అసాంఘిక పాటలు ఇట్లాంటి పాటలు పెట్టుకొని మనం దాన్ని డ్యాన్స్ చేయడము ఇంకా ఏమైనా చేయడం చేస్తే దానికి భక్తికి మనకి అగ్నిస్ట్గా వేయనట్టుంటుంది. ఈ గణేష్ అనేది భక్తి గురించి పెట్టుకున్నటువంటి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనము ఒక హిందువుల పండుగగా దీన్ని ట్రీట్ చేసుకుంటూ మనం దాన్ని భక్తి పారవస్యంతో మనకు పుణ్యం జరగాలి, మనకు మంచి మేలు జరగాలని చెప్పేసి సమాజానికి మేలు జరగాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం.
కాబట్టి మీరు ఈ పాటలు కూడా భక్తి పాటలు పెట్టాలి. మా గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలన్నీ. సో మొన్న మాకు మీటింగ్ జరిగింది, దానిలో జరిగినటువంటి కొన్ని ఈ ముఖ్యమైన పాయింట్లు మీతో షేర్ చేస్తున్నాము. ఇది కూడా మీరు అందరూ ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోయే విధంగా చెప్పినందుకు మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు వినాయకుడు తీసుకొచ్చేటప్పుడు ఎట్టి బస్సులో కూడా ఫాస్ట్గా వెళ్ళకండి. ట్రాక్టర్ తీసుకొని తీసుకొచ్చే రోజు కానీ నిమజ్జనం రోజు కానీ కొద్దిగా స్లోగా వెళ్ళండి. ఎందుకోసం అంటే అదే టైంలో కొద్దిసార్లు ఏదైతే కింద పడడం కానీ చేయికి ఏమైనా డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంది. ఇంతకుముందు జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏం చేయాలంటే ఎవరైనా వెళ్ళిపోతారంటే ఖచ్చితంగా వాళ్ళకి దారి ఇచ్చేసేయండి. ఖచ్చితంగా వాళ్ళు ముందేసుకుంటారు. వాళ్ళు ఎట్లా పోతారు, మేము మాకన్నా ముందు పోవద్దు కదా, మీరు ఎట్లా పోతారు అన్న మాట రాకుండా ఎవరైనా కొంచెం స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం సార్, మీరు అందరూ కూడా వాళ్ళకి దారి ఇవ్వాలని చెప్పి పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధల నాగరాజు, బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్లు డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకాల ప్రభుత్వ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంటర్మీడియట్ మరియు గురుకుల లోకే దగ్గర ఉన్నాయి కావున ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని వారన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ గుట్ట ప్రాంతంలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభం చేస్తామని చెప్పిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆర్మూరు పట్టణంలో నిర్మించే విధంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముందుకు రావాలని విద్యార్థి సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని రాజకీయం చేయవద్దని వారు కోరారు. విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, విద్య అనేది ఒక ప్రాంతంలో ఒక హబ్ లెక్క తయారు కావాలా. కానీ ఈరోజు ఒక చోట ఒకటి నుంచి ఇంకో చోట ఇంకో విద్యా వ్యవస్థ ఉండడం అనేది సరైనటువంటి కాదని చెప్పేసి మేము రాకేష్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం. తను అన్నట్టుగానే ఆర్మూర్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకి ఎంత భూమి కావాలో అంత భూమి అక్కడ ఉంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో తీసుకుపోయి దాన్ని రాజకీయం చేయడాన్ని మేము విద్యాసంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ గురుకులాల సమితి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అక్కడ గురుకుల పాఠశాల ఉంది, అక్కడ హాస్టల్ ఉంది, అక్కడ జూనియర్ కళాశాల ఉంది, అక్కడ డిగ్రీ కళాశాల ఉంది. ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని దాంట్లో పెడితే అది ఎడ్యుకేషనల్ హబ్ లెక్క మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ విషయంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రాజకీయం చేయడమో లేకుంటే ఇంకో ఉద్దేశం అనేటువంటి కాదు. రాజకీయం చేయాలనుకునేటువంటి అంశం ఉంటే మీరు వేరే అంశంలో రాజకీయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి రాజకీయం మానుకొని విద్యార్థుల పక్షాన విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. ఆ వైపుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏదున్నా దానికోసం మనం అందరం యూనిట్గా కొట్టడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇకనైనా ఎక్కడైనా ఏదైతే రాకేష్ రెడ్డి ఆలోచన చేసి పిప్రిలోనే ఆర్మూర్ పక్కన ఉన్నటువంటి ఈ డిగ్రీ కళాశాల పక్కన ఉన్నటువంటి దాంట్లో ఆ ప్లేస్లలో కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలా. లేదు కాదు అని చెప్పేసి అనుకుని మేము చేసిందే చేస్తామని చెప్పేసి అంటే ఖచ్చితంగా విద్యా సంఘాలు చూసుకుంటా ఊరుకోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎక్కడైతే ఇక్కడ కాకుండా అంకాపూర్ అటు ప్రాంతాలలో గుట్టలలో మీరు శంకుస్థాపన చేస్తామంటే ఖచ్చితంగా విద్యా సంఘాలుగా మేము అడ్డుకుంటాం. ఇక్కడనే ఎడ్యుకేషన్ హబ్ గా మనం అందరం తయారు చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాకేష్ రెడ్డికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో 6th నుంచి ఇంటర్ వరకు ఇందులో మనకు ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ సంబంధించింది పక్కనే బిల్డింగ్ ఉన్నది కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా బయటకు వెళ్లకుండా ఇదంతా విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము ఆర్మూర్ పట్టణంలో అంకాపూర్లో ఏదైతే నిర్మించాలనుకుంటున్నారో రాకేష్ రెడ్డి గారు దాన్ని నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము తనకు గుర్తు చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాలు చౌచులకు తప్పనే విషయాన్ని కూడా తనకు గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది దాదాపు 23 నుంచి 25 ఎకరాలు దీనికి స్థలం కావాలంటున్నారు ప్రభుత్వాన్ని. ఆ స్థలం ఈరోజు అధికారులకు డాటా ఉన్నది. విద్యార్థి సంఘాలుగా మా దగ్గరికి వచ్చినట్లయితే మేము కూడా చూపిస్తామనే విషయాన్ని అధికారులకు ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అంకాపూర్ గుత్పకు మధ్యలో ఉన్నటువంటి ఆ కొండలలో ఆ గుట్ట ప్రాంతాలలో ఈ పాఠశాలను నెలకొల్పాలని చెప్పి ఒక పథకం వేస్తున్నారని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము చూసాం.
ఎందుకనంటే ఆ ప్రాంతంలో రాకేష్ రెడ్డి గారికి ఓ 15-20 ఎకరాల భూమి ఉందని విన్నాం. ఆ భూమికి సంబంధించినటువంటి విలువను పెంచుకోవడానికి రాకేష్ రెడ్డి గారు ఈ పథకం వేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు మేము గ్రహించినాం. కానీ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ద్వారా రాకేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అయినటువంటి పిప్రిలో అక్కడ ఈ పాఠశాలను నెలకొల్పాలని చెప్పి ఆ శంకుస్థాపన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడానికి సులువుగా ఉన్నటువంటి ప్రదేశాలను వెతికి అన్ని నియోజకవర్గాలలో మీరు ఈ పాఠశాలను నెలకొల్పాలి. లేదనంటే ఏదో ఎమ్మెల్యేకో లేదా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలకో మంత్రులకో సంబంధించిన భూముల పక్కన వాళ్ళ భూములకు రేటు పెంచుకోవడానికి ఏదైతే అనువుగా ఈ భూములను ఈ పాఠశాలను కేటాయించడం అయితే మేము తప్పకుండా తిప్పి కొడతాం. ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగస్టు 23న ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జరిగే ప్రదర్శనలు జయప్రదం చేయాలని నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక పిలుపునిచ్చింది. ఆగస్టు 22న ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 23న నిజామాబాద్ లోని నిజాం అంబేద్కర్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో జరిగే జానపద కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక జిల్లా అధ్యక్షులు లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ పిలుపునిచ్చారు. జానపద నృత్యాలు, జానపద పాటలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నిజామాబాద్లో ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. కళాకారులు, కవులు, తర్వాత విద్యార్థులు, మేధావులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాం. ఈ సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రకటన మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. నిజామాబాద్లో మొదటిసారి మనం ఇంత ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరి చేయూత అవసరం. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఇది అందరి కార్యక్రమం అని చెప్పేసి దీన్ని విజయవంతం చేయాలని అందరికీ మరొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా దాంట్లో అనేక మంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు అందరూ కూడా దాంట్లో చాలామంది హాజరవుతారు. కాబట్టి వచ్చి దాన్ని చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి న్యూ అంబేద్కర్ భవన్లో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా నిజామాబాద్ జిల్లా కళా సంస్కృతి వేదిక తరఫున కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజాకళలను రక్షించుకోవాలని చెప్పి నిజామాబాద్ సాంస్కృతిక కళా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23 తారీఖు నాడు న్యూ అంబేద్కర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రపంచ జానపద కళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ఒగ్గు కళాకారులు కానీ, సింధు కానీ, లేకుంటే భజన కానీ, కోలాటం కానీ, బుర్రకథ, వివిధ రకాలైనటువంటి కళాకారులు పాల్గొంటూ ఉన్నారు. దాదాపుగా 150 మంది పైగా కళాకారులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల కార్యక్రమం చాలా అవుతుంది. అదేవిధంగా నిజామాబాద్ సాంస్కృతిక కళా వేదిక తరఫున వివిధ రంగాల్లో, అది జానపదం లేకపోతే ఒగ్గు కానీ, లేకపోతే సింధు కానీ, భజన, ఇటువంటి రంగంలో అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి కళాకారులకు కూడా మా సంస్థ తరఫున అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి సకాలంలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ కూడా శ్రేయోభిలాషులు, కళాపిపాసులు ఆర్థికంగా కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి కళాకారులు, భజన కళాకారులు, చిందు కానీ, జానపద కానీ, సినీ రంగ కళాకారులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. నందిపేట్ మండలంలోని ఉమ్మడి గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయం గోదావరి నదిలో మునిగిపోయింది. ఉమ్మడి గ్రామ శివారులో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయం గత 4 రోజులుగా ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో మునిగిపోయింది. గత 1000 సంవత్సరాల చరిత్ర గల ఆలయం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి నది వరద ఉధృతికి తట్టుకుని నిలబడుతుందని తెలిపారు. మళ్లీ ఎండాకాలంలో ఆలయం నీటి లోపల నుండి బయటకు వస్తుందని, యథావిధిగా పూజలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.
మాది ఉమ్మేడ గ్రామం. ఇది ఉమామహేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాల నేపథ్యం చరిత్ర కలిగిన ఉమామహేశ్వర ఆలయం. ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత భీకరంగా వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ ఉంది. 1016వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శిలాశాసనం కూడా ఏర్పాటు చేసి మనకు దాన శాసనం ఇక్కడ ఏర్పాటు చేసినారు. స్వయంగా అభిషేకం చేసిన చరిత్ర ఇక్కడ ఉమామహేశ్వర ఆలయానికి ఉన్నది. ఇప్పుడు 5-6 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పటికీ గుడి తట్టుకొని అలాగే నిలబడుతుందంటే రాతి కట్టడం యొక్క గొప్పతనం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు కానీ ఔత్సాహికులు కానీ చూడడానికి వస్తూ ఉంటారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం మరియు ప్రకృతి పరంగా కూడా చాలా బాగా ఉంటుంది మా ఉమ్మేడ విలేజ్. కాబట్టి పర్యాటకులు చాలా ఇక్కడికి వస్తారు. రవి, మాది ఉమ్మేడ గ్రామం. ఇది ప్రాచీన దేవాలయం గల ఉమామహేశ్వరాలయం ఇక్కడ ఉంది. మొన్న కొత్తగా 2015వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు కూడా జరిగినాయి ఇక్కడనే. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2020లో కూడా పుష్కరాలు జరుపుకోవడానికి సిద్ధంగా అవుతుంది. ఇది ఈ వర్షాకాలం టైంలో మీద గంగా వాటర్ వచ్చినప్పుడు మన విష్ణుపూరి బాబ్లీ గేట్లు లేపిన తర్వాత ఈ వరద కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు టెంపుల్ ఇప్పుడు వాటర్లో మునిగిపోయినా కానీ మళ్ళీ శివరాత్రి టైంలో మాకు యథావిధిగా పూజలు అందుకునేందుకు ఈ ఉమామహేశ్వరాలయం మాకు తేలుతుంది. ఇది చక్కని పూజ జరుగుతాయి. పర్యాటకులు కూడా చాలా బాగా వస్తారు ఇక్కడికి. చుట్టూ కూడా చూడచక్కని గల వాతావరణం. ఇది వరద ఎంత కమ్సేకం అంటే 5-6 లక్షలు కూడా తట్టుకొని నిలబడుతుందంటే అది ఆ భగవంతుని మహిమ, ఉమామహేశ్వరి ఒక మహిమ కృప ద్వారానే ఆలయం నిలబడుతుంది. కాకపోతే ఇది ఆ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత అందులో కొంచెం మట్టి పేరుకపోవడం కానీ జరుగుతుంది. మా ఊరు గ్రామస్తులందరూ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా పూజలు అందుకుంటుంది. కానీ ప్రత్యేకమైన ఆలయం ఉమామహేశ్వర ఆలయం అంటే ఇట్లా భక్తులకు నమ్మదగినది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు, నాసిక్, ముంబై, మహారాష్ట్ర, ఇటు ఆదిలాబాద్, అటు రకరకాల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ అయింది ఆలయం అన్నట్టు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బోధన పట్టణంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విచ్చేసి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడంలో చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోధన ఏరియా కార్యదర్శి శంకర్, ఏరియా కమిటీ సభ్యులు గంగాధర బాలయ్య తదితరులు ఉన్నారు. అదే పద్ధతుల్లో దాటవేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉపసంఘాన్ని వేసి ఉపసంఘం పర్యటనలు జరిపి తీరా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కానీ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క పైసా నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే అందులో పనిచేసినటువంటి కార్మికులకి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతాంగానికి చెరుకు పండించడానికి కావలసినటువంటి సౌకర్యాలని కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లని అమలు జరపడంలో స్థానిక శాసనసభ్యులు ముందడుగేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు చేపట్టడం లేదు. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ వైఖరి విడనాడాలా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలని కల్పించాలా. అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాల్లో సరిగా రోడ్లు ఉండటం లేదు. గుంతలు పడి ఉన్నాయి. అదేవిధంగా మురికి కాలువలు లేవు. ఏ రకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ప్రారంభించింది తప్ప వాటికి కావాల్సినటువంటి బిల్లుల్ని మంజూరు చేయడంలో కానీ అట్టడుగు వర్గాల ప్రజలకి ఇళ్ళని నిర్మించి వాళ్ళకి కల్పించడంలో కానీ ఇంకా శ్రద్ధను పెంచాలని, అట్లాగే ఏదైతే ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయల నెలకు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఇతరత్ర అనేక హామీలు ఇచ్చారు. వాటి అమలు కోసం ఈ ప్రభుత్వం నిధుల్ని కేటాయించాలా. ఏదైతే ఈరోజు వృద్ధులు, వితంతులు, వికలాంగులకి పెన్షన్లను పెంచుతామన్నారో వాటి మీద కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలా. లేకపోతే ప్రజలు గత ప్రభుత్వం పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేకతని పెంచుకున్నారో ఈ ప్రభుత్వానికి కూడా అదే పద్ధతుల్లో ప్రజలు వ్యతిరేకత పెంచుకొని తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తాం.
ఎరుగట్ల మండలం తడపాక గ్రామంలోని గోదావరి నది కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. తడపాక గ్రామంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది పూర్తి జలకలను సంతరించుకుంది. ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ప్రాజెక్టు అధికారులు ఎత్తివేయడంతో దిగువకు వరద ప్రవహిస్తుంది. పుష్కర్ ఘాట్ ఒడ్డున ఉన్న హనుమాన్ ఆలయంలోకి వరద నీరు చేరింది. నదులు, వాగులు, వంకలు నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న వద్దకు ఎవరు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆగస్టు 25 తేదీలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరం జిల్లా అధ్యక్షులు సురేష్లు తెలిపారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రైతులకు సన్నవడ్లానికి ఇస్తామన్న ₹500 బోనస్ తక్షణం ఇవ్వాలని, వానాకాలం ఖరీఫ్ కు రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీతో విరివిగా అందించాలని, బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న నకిలీ మందులను ఓ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న ర్యాలీ బహిరంగ సభలకు రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాబాన, కార్యదర్శులు దామోదర్, కిషన్ తదితరులు ఉన్నారు. కొత్త సీసాలో పాత సారా అనే పద్ధతుల్లో పాత 3 చట్టాలు ఏతున్నాయో వాటిని అమలు చేయడానికి పూనుకోవటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతుకు రుణమాఫీ చేస్తున్నాడు. 12,000కు బదులు 15,000 ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు మాఫీ కాలేదు. 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, అవే మాఫీ కాలేదు. ప్రధానంగా వీటన్నిటి మీద చర్చించడానికి అఖిల భారత స్థాయిలో అనేక రైతు సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలు అఖిల భారత ఐక్య రైతు సంఘంగా విలీనమైన తర్వాత మొదటి మహాసభలు జరుపుకునే ముందు గ్రామ, మండల, డివిజన్, జిల్లా మహాసభలను జరుపుకొని ఈ నెల 25, 26 తారీఖుల్లో మహబూబ్ నగర్లో రాష్ట్ర మహాసభలు జరుపుకోబోతున్నాం. ఆ మహాసభల్లో దాదాపు దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద చర్చించి రైతుల అనుకూల విధానాల కోసం పనిచేయడానికి కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నాం. ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జస్టిస్ చంద్రకుమారు, అట్లాగే కేజీ రామచంద్రన్, మాస్లైన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అట్లాగే చాలామంది వక్తలు ఆ రోజు మాట్లాడతారని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రకాల ప్రజలు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిఆర్టీయూ సంఘం ఎరుగట్ల మండల శాఖ ఆధ్వర్యంలో మహాధరణ పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పిఐటియు సంఘం ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్లను ఎరుగట్ల మండల కేంద్రంలో ఆవిష్కరించారు. పిఐటియు మండల అధ్యక్షుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ రద్దు చేసి 2004 కంటే ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన విధంగా జీవిత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో, మండలాల్లో తేదీల వారీగా కార్యాచరణ కార్యక్రమాలు తెలియజేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి కావున ఉపాధ్యాయులు ధర్నాకు పెద్ద ఎత్తున హాజరు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గటటి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, సిపిఎస్ అంతం,
గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్న, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అలాగే ఎమ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థి బంగా మహేందర్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏర్గట్ల మండల కేంద్రంలో సిపిఎస్ రద్దు కొరకు చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్ని ఆవిష్కరించుకోవడం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ అనేది ఉద్యోగులకు సంక్షేమానికి వ్యతిరేకంగా ఉంది, ఉద్యోగుల భవిష్యత్తుకు అంధకారంగా మారింది. ఉదాహరణకు మన మండలంలో మొన్న ఒక సిపిఎస్ మిత్రుడు చనిపోవడం జరిగింది. కమ్మర్పల్లి మండలంలో నాకు చాలా దగ్గర మిత్రుడు చనిపోవడం జరిగింది. వాళ్ళకు అందాల్సినటువంటి గ్రాట్యుటీ ఆర్ పెన్షన్ కానీ ఎంత తక్కువగా వస్తుందంటే అది దారుణం, శోచనీయం. చట్టసభలోకి వెళ్ళినటువంటి రాజకీయ నాయకులు ఒక టర్ము కానీ ఒక సంవత్సరం పనిచేసే వాళ్ళకు పెన్షన్, డబుల్ పెన్షన్ వస్తుంది. అదే ప్రభుత్వానికి 30-40 ఏళ్ళు సేవ చేసినటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది రాకపోవడం బాధాకరం. కాబట్టి ఈ సిపిఎస్ రద్దు కొరకు రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు మనం హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్గట్ల మండల శాఖ తరఫున అందరూ కూడా సిపిఎస్ అలాగే ఓపీఎస్ ఉపాధ్యాయులు కూడా దీనికి సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాను. జై పిఆర్టీయు, జై పిఆర్టీయు. మంగళవారం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.